నమస్తే, నేను మీ వసంత్. బీజేపీ ఒక బిగ్ గేమ్ ప్లాన్ని రెడీ చేసుకుంది. ఎందుకంటే బీజేపీ బిగ్ గేమ్లో ఏముంది, అసలు బీజేపీ ఏం చేయబోతుంది? ఇక్కడ ముఖ్యంగా జేపీ నడ్డా పదవి కాలం పూర్తయి మళ్ళీ జాతీయ అధ్యక్షుడిని నియమించడానికి కొంతకాలం పెండింగ్లో ఉన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. అది కూడాను ఈసారి బీజేపీ ఒక నయా స్కెచ్ చేసింది. అదేంటంటే సౌత్ నుంచే బీజేపీ బాస్ని నియమించాలని చెప్పేసి ఒక నిర్ణయం అయితే తీసుకుంది. మరీ ముఖ్యంగా ఇక్కడ సౌత్ నుంచే ఎందుకు అనే దాని గురించి మనం మాట్లాడితే, అంటే ఆ బాస్ని సౌత్ నుంచే తీసుకోవాలనుకుంటున్నారు. సౌత్ నుంచే ఎందుకు అనేది మనం మాట్లాడుకునే ముందు అసలు సౌత్లో చాలా బలమైన లీడర్లు, ముఖ్యమైన లీడర్లు, అంటే నిజంగా జాతీయ స్థాయికి వెళ్ళగలిగే లీడర్లు ఎవరున్నారనేది మనం ఒకసారి చూసినట్లయితే లిస్ట్లో వీళ్ళ ముగ్గురు చాలా కీలకంగా ఉన్నారు. ఒకటి తమిళనాడు నుంచి అన్నామలై, ఆంధ్రప్రదేశ్ నుంచి పురంధేశ్వరి, అలాగే తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి. వీళ్ళ ముగ్గురు పేరు ప్రధానంగా అనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇక్కడ అన్నామలై గురించి మనం చూసుకున్నట్లయితే ఆయన వృత్తిరీత్యా ఐపీఎస్ ఆఫీసరు, ఒక జిల్లాకి ఎస్పీగా చేశారు. ఆయన ఎస్పీగా చేసిన తర్వాత దాదాపుగా 8 నుంచి 9 ఏళ్ల పాటు చాలా కఠినమైన కేసులు, గనుల విషయంలోనో లేదంటే బొగ్గు గనుల విషయంలోనో ఇలాంటి కొంతమేర సెంట్రల్కి సంబంధించిన ఏవైతే బొగ్గు గనులు ఉన్నాయో వాటన్నిటి విషయంలో కొన్ని దందాలు జరుగుతున్నాయి, కొన్ని స్కాములు జరుగుతున్నాయి. ఇలాంటి వాటిపైన అన్నామలై అలుపెరుగుని పోరాటం చేశాడు. మరీ ముఖ్యంగా అక్కడున్న వాళ్ళు ఎవరైతే స్కాములు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా గడగడలాడించిన వ్యక్తి. తర్వాత కేవలం 9 ఏళ్లే ఆయన జిల్లా ఎస్పీగా చేసి ఆ తర్వాత రాజీనామా చేసి బీజేపీలో జాయిన్ అయ్యారు. ఆయన్ని ముందు నుంచి కూడా తమిళ సింగం అని పిలిచేవాళ్ళు. ముఖ్యంగా ఇక్కడ అన్నామలై బీజేపీలోకి రాకముందు, వచ్చిన తర్వాత ఒక్కసారి వేరియేషన్ చూసుకుంటే 2021 లోక్సభకి సంబంధించి 2021 లోక్సభ బీజేపీ ఓట్ పర్సంటేజ్ మనం చూసుకున్నట్లయితే కేవలం 2.2% మాత్రమే. ఇది 2024 లోక్సభ మనం చూసినట్లయితే ఇక్కడ దాదాపుగా 11.24% పెరిగింది. ఇది కేవలం అన్నామలై మార్కేనా అంటే ఖచ్చితంగా అన్నామలై మార్క్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ద్రవిడ భాషను కూడా ద్రవిడియన్స్గా గుర్తింపు, అలాగే ద్రవిడియన్స్గా మాట్లాడుకునే తమిళనాడు ప్రజలందరినీ కూడాను ఒక్కసారిగా మతం వైపు, రిలీజియన్ వైపు, బీజేపీ సిద్ధాంతాల వైపు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే, గట్టిగా మొబిలైజ్ చేయగలిగిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది ఖచ్చితంగా అన్నామలై అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఇక్కడ వేరియేషన్ చూస్తున్నాం. 2021 పార్లమెంట్ ఎన్నికల్లో 2.2% వచ్చిన ఓట్ షేరింగ్ 2024లో మనం చూసుకున్నట్లయితే 11.24% పెరిగింది. అంటే దాదాపు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలా వేరియేషన్ కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ అన్నామలై జాతీయ అధ్యక్షుడు పదవిగా ఆయన్ని వరిస్తే కనుక ఖచ్చితంగా ఆయన ఏమన్నా నిజంగా సౌత్ స్టేట్స్ని మొబిలైజ్ చేయగలుగుతాడా అనే క్వశ్చన్ మార్క్ అందరిలోనూ ఉంది. ముఖ్యంగా ఎందుకు చేయగలుగుతాడు అనడానికి కారణం ఏంటంటే అన్నామలై తమిళనాడులో ఎంత ఫాస్ట్గా మొబిలైజ్ చేయగలిగాడు, ఎంత ఫాస్ట్గా పబ్లిక్ని బీజేపీ వైపు తిప్పగలిగాడు, ముఖ్యంగా వెస్ట్ తమిళనాడులో ఏ విధంగా ఆయన పనిచేశాడో మనం చూసాం. మరీ ముఖ్యంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఒక పక్క చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి, కిషన్ రెడ్డి ఇలాంటి వ్యక్తులందరూ కూడా చాలా ఎస్టాబ్లిష్డ్గా ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమి ప్రభుత్వం నడుస్తుంది. సో అక్కడ ఖచ్చితంగా అన్నామలై ఇన్ఫ్లుయెన్స్ చేయగలరా అంటే, ఎందుకంటే కూటమి అధికారంలో ఉంది కాబట్టి అన్నామలై చేయగలుగుతాడు. అట్ ద సేమ్ టైం ఇమ్మీడియట్ టార్గెట్గా ఉన్న తెలంగాణలో కూడా అన్నామలై ఎలాగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడని మనం చూస్తే బండి సంజయ్ కానీ, కిషన్ రెడ్డి కానీ వీళ్ళిద్దరు కేంద్ర మంత్రులుగా ఉన్నారు. అలాగే వీళ్ళతో పాటుగా కొంతమంది పబ్లిక్ ఫిగర్స్గా ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఉన్నారు కాబట్టి సో ఖచ్చితంగా తెలంగాణలో కూడా అన్నామలై ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు. మరోపక్క కర్ణాటకలో కూడా చాలా స్ట్రాంగ్గా బీజేపీ ఉంది కాబట్టి సౌత్ నుంచి అన్నామలైని సెలెక్ట్ చేస్తే కొంత మాస్ లీడర్ కాబట్టి అన్నామలై ముందుకెళ్లే అవకాశం ఉంది. జాతీయ స్థాయిలో కూడాను అన్నామలై ప్రాబల్యం ఎక్కువ ఉంటుందని చెప్పేసి బీజేపీ భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇకపోతే రెండో వ్యక్తి పురంధేశ్వరి మనం చూసుకుంటే పురంధేశ్వరిని తీసుకోవడానికి ముఖ్యమైన కారణాలు మనం చూడొచ్చు. ఏదైతే బీజేపీ మహిళా రిజర్వేషన్ కోటా కింద 33% మహిళలకి రిజర్వేషన్లు కనిపించాలి, అటు అసెంబ్లీ కానీ, లోక్సభ కానీ, పార్లమెంట్ ఏదైనా సరే ఖచ్చితంగా 33% మహిళలకు రిజర్వేషన్ కల్పించాలి అనే నినాదం. అట్ ద సేమ్ టైం ఒకవేళ నిజంగానే పురంధేశ్వరిని తీసుకోగలిగితే మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు, బీజేపీకి జాతీయ అధ్యక్షురాలు అయ్యే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే పురంధేశ్వరి అనే వ్యక్తి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇన్ఫ్లుయెన్స్ చూపించగలదు, అడ్రస్ చేయగలదు పబ్లిక్ని. ఎందుకంటే ఆమె ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నాయకురాలు. ఎప్పుడు చూసినా ఆమె
పార్లమెంట్ సీటుకి పోటీ చేసిన వ్యక్తి, ఆమె ఎంపీగా గెలిచిన వ్యక్తి. అట్ ద సేమ్ టైం వీటన్నిటికన్నా ముఖ్యంగా తెలుగు ప్రజలందరూ కూడా అన్న అని పిలుచుకునే వ్యక్తి యొక్క కూతురు ఎన్టీఆర్ కూతురు కాబట్టి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎన్టీఆర్ ఆయన ముఖ్యమంత్రిగా చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి కాబట్టి సో డెఫినెట్లీ రెండు తెలుగు రాష్ట్రాల్లో పురంధేశ్వరి ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చూపించగలుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఆమె సీనియర్ నాయకురాలు, ఒక మహిళగా చూసుకోవచ్చు, చదువుకున్న వ్యక్తిగా కూడా చూసుకోవచ్చు. ఈమె వల్ల కొంత అడ్వాంటేజ్ ఉందని చెప్పేసి భావించిన బీజేపీ అధిష్టానం సో ఖచ్చితంగా ఆమెని అధ్యక్షురాలి పదవి రేసులో ఖచ్చితంగా ఉంచినట్లు తెలుస్తుంది. మరి ముఖ్యంగా ఇక్కడ మనం చూస్తున్నట్లయితే అంటే మహిళల్ని ముందుకు తీసుకురావాలనే అజెండా ఏదైతే బీజేపీకి ఉందో, మనం రీసెంట్గా చూసినట్లయితే మహిళలకు సంబంధించి ఇక్కడ ఇదే రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సౌందరరాజన్ని గవర్నర్గా చేశారు. అలాగే ద్రౌపది ముర్ము మన దేశ ప్రెసిడెంట్గా చేశారు. అట్ ద సేమ్ టైం ఢిల్లీలో ఒక మహిళను ముఖ్యమంత్రిగా కూడా నియమించారు. ఎక్కడ చూసినా సరే మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలి, మహిళలను ముందుంచాలి, మహిళలకి రిజర్వేషన్ అన్ని కోటాల్లో కల్పించాలి, అన్ని విషయాల్లో కల్పించాలి, మహిళలని ముందుకు తీసుకురావడమే మా అజెండా అని చెప్పేసి బీజేపీ కూడా పదే పదే మాట్లాడుతున్న పరిస్థితి. సో అట్ ద సేమ్ టైం ఎన్టీఆర్ కూతురు కాబట్టి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నాయకురాలు కాబట్టి, అలాగే ఆమె జాతీయ స్థాయిలో ఎప్పుడో నాయకురాలుగా ఎదిగారు కాబట్టి సో డెఫినెట్లీ పురంధేశ్వరిని తెరపైకి తీసుకొచ్చారు సౌత్ స్టేట్స్ నుంచి. మరీ ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి పేరు చాలా బలంగా వినిపిస్తుంది. కిషన్ రెడ్డి ఎందుకు అంటే కిషన్ రెడ్డికి ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణకు ఉన్నారు. అలాగే గతంలో కూడా ఆయన అధ్యక్ష పదవిలో ఉన్నారు, అధ్యక్షుడిగా కొనసాగారు. సో 2 సార్లు వరుసగా అంటే గతంలో మనం చూసుకున్నట్లయితే కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నారు, అలాగే ప్రస్తుతానికి ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ యొక్క అనుభవం బాగుంటుంది. గతంలో కూడాను అటు కర్ణాటక కానీ హిమాచల్ ప్రదేశ్ ఈ యొక్క రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగేటప్పుడు ఆయన ప్రాతినిధ్యం ఏ విధంగా వహించారో, ఆయనకి ఎన్ని బాధ్యతలు అప్పచెప్పారో మనందరికీ తెలిసిన విషయమే. సో దీన్ని బట్టి కిషన్ రెడ్డిని కూడాను ఎందుకు తీసుకోవాలంటే తెలంగాణలో ఆల్రెడీ బీజేపీ ఎస్టాబ్లిష్ అయిపోయింది కాబట్టి ఇమ్మీడియట్ టార్గెట్ బీజేపీకి తెలంగాణ. సో ఖచ్చితంగా తెలంగాణలో వెల్ ఎస్టాబ్లిష్డ్గా పార్టీ ఉంది. అండ్ దట్ టు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి కిషన్ రెడ్డి. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ భావజాలం ఒకటి, అలాగే మనం 2 సార్లు కేంద్ర మంత్రిగా చేశారు, 2వ సారి ఇప్పుడు ప్రస్తుతానికి కొనసాగుతున్నారు, 2 సార్లు రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగారు కాబట్టి కిషన్ రెడ్డిని తీసుకొస్తే కనుక అది కూడా బాగుంటుంది, కిషన్ రెడ్డికి ఉన్న అనుభవాన్ని కూడా ఉపయోగించవచ్చు అని చెప్పేసి బీజేపీ నాయకులు కూడా భావిస్తున్న పరిస్థితి. సో ముఖ్యంగా మనం ఒకసారి చూసినట్లయితే ఎందుకు సౌత్ నుంచే తీసుకోవాలి, బీజేపీకి సౌత్ మీద ఎందుకు ప్రేమ అనేది మనం చూసినట్లయితే ఇందులో చాలా చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా సౌత్ నుంచి ఎవరెవరు ఉన్నారు అనేది, అంటే వీళ్ళ ముగ్గురు కాకుండా గతంలో సౌత్ నుంచి ఎవరెవరు అధ్యక్షులుగా ఉన్నారు, జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు అనేది మనం ఒకసారి చూస్తే 2002 నుంచి 2001 వరకు బంగారు లక్ష్మణ్ ఉన్నారు. ఎక్కడి నుంచి అంటే కేవలం 1 సంవత్సరం మాత్రమే చేశారు. దాని తర్వాత 2001 నుంచి ఇక్కడ 2002 వరకు కూడా ఇక్కడ జనా కృష్ణమూర్తి గారు ఉన్నారు. ఆయన తమిళనాడు వ్యక్తి, జనా కృష్ణమూర్తి ఫ్రమ్ తమిళనాడు. సో ఇక్కడ కేవలం ఈయన కూడా 1 సంవత్సరం మాత్రమే చేశారు. వీళ్ళ తర్వాత చాలా చాలా సీనియర్ మోస్ట్ నాయకుడు వెంకయ్య నాయుడు గారు మనం చూసినట్లయితే ఇక్కడ 2002 నుంచి 2004 వరకు వెంకయ్య నాయుడు జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు. అంటే దాదాపు ఇక్కడ మనం 2024 కౌంట్ చేసుకుంటే 21 సంవత్సరాల తర్వాత మళ్ళీ సౌత్ నుంచే ఒక నాయకుడిని తీసుకెళ్ళాలి, సౌత్ నుంచి బీజేపీ బాస్గా అక్కడ కూర్చోబెట్టాలి అని చెప్పేసి బీజేపీ భావిస్తుంది. దీనికి ముఖ్యమైన కారణాలు ఏంటి, ఎందుకు ప్రేమ పుట్టుకొచ్చిందని మనం చూస్తే దాదాపుగా 21 సంవత్సరాల తర్వాత వెంకయ్య నాయుడు తర్వాత మరొక సౌత్ ఇండియన్, మరొక దక్షిణ భారతీయుడు జాతీయ అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ఒక పెద్ద చర్చ ఇది. ఇక్కడ బీజేపీ ఒక బిగ్ గేమ్ను ప్లాన్ చేసింది, బిగ్ గేమ్ ప్లాన్ చేసిందని చెప్పేసి కొంతమంది రాజకీయ వర్గాల్లో కూడాను ఒక పెద్ద చర్చ జరుగుతుంది. విశ్లేషకులు కూడా పదే పదే మాట్లాడుతున్న మాట. సో ఎందుకు అంటే ఇక్కడ చాలా ఎందుకు బీజేపీకి సౌత్ మీద ప్రేమ పుట్టింది అంటే ఇక్కడ సౌత్లో బీజేపీకి పట్టు అనేది కంపల్సరీగా కావాలి. ఎందుకు పట్టు కావాలంటే ఒకటి జమిలీ కానివ్వండి, రెండోది డీలిమిటేషన్ ఏదైతే ఇప్పుడు జరుగుతుందో ఆ డీలిమిటేషన్ ప్రక్రియకు సంబంధించి కానివ్వండి, వీటన్నిటికి సంబంధించి సౌత్ మొత్తంలో పట్టు కావాలి. అంటే ఇంతవరకు తెలంగాణలో కానివ్వండి, ఏపీ, అలాగే కేరళ, తమిళనాడు ఈ రాష్ట్రాల్లో ఎక్కడ కూడాను బీజేపీ కుర్చీని దక్కించుకున్న ప్రసక్తి లేదు, ప్రస్తావన ఎక్కడ రాలేదు. అంటే ఈ 4 రాష్ట్రాల్లో ఇంతవరకు బీజేపీ స్వతహాగా ఎక్కడా కూడా గెలిచిన పరిస్థితి లేదు.
ఒక ఆంధ్రప్రదేశ్లో పొత్తు పెట్టుకుంది కాబట్టి ఇప్పుడు ఎన్డీఏ కూటమి అలయన్స్లో ఉన్నారు కాబట్టి అక్కడ ఎన్డీఏ అధికారంలో ఉంది. అదే ఇక్కడ ఎస్టాబ్లిష్ అయినట్టే. సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అలాగే చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరూ కూడా నమ్మిన బంటులాగా మోదీకి ఉంటున్నారు కాబట్టి సౌత్లో చాలా స్ట్రాంగ్ జోన్గా ఏర్పాటు చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం తెలంగాణలో వెల్ ఎస్టాబ్లిష్డ్గా ఉన్నారు. ఎందుకంటే ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వీళ్ళిద్దరు కాకుండా 6 ఎంపీలు ఉన్నారు. సో ఇప్పుడు ముఖ్యంగా తెలంగాణలో పాగా వేయాలని చెప్పేసి బీజేపీ భావిస్తుంది. ఇక మరీ ముఖ్యంగా మనం చూసినట్లయితే తమిళనాడులో అన్నామలై వచ్చిన తర్వాత ఓట్ షేరింగ్ ఎంత పెరిగిందో కూడా మనం చూసాం. ఇక ఇక్కడ మనం చూసినట్టయితే ఈ రాష్ట్రాలన్నింటిలో కూడాను బీజేపీ పట్టు నిలుపుకోవాలి, వాళ్ళ యొక్క హవా కొనసాగించాలని బీజేపీ భావిస్తుంది. సో అందుకని చెప్పేసి ఒక దక్షిణ భారతీయుడిగా ఉన్న ఈ నాయకుల్లో ఏ ఒక్క నాయకులు తీసుకెళ్ళినా, ఏ ఒక్క నాయకురాలను తీసుకెళ్ళినా సో ఖచ్చితంగా బీజేపీ వాళ్ళు చెప్పిన పని ఖచ్చితంగా అవుతుంది. బీజేపీ ఏదనుకుంటే అది, ఇటు డీలిమిటేషన్ అలాగే జమిలీ ఎన్నికలు కానివ్వండి, అలాగే ఈ రాష్ట్రాల్లో ఖచ్చితంగా పట్టు సాధించాలనుకోవడం, ఇలాంటిది ఏది జరిగినా సరే బీజేపీ వన్ సైడెడ్గా వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి జాతీయ అధ్యక్షుడే దక్షిణ భారతదేశం నుంచి ఉంటే బీజేపీ అనుకుంది నెరవేరుతుంది. ఖచ్చితంగా బీజేపీ అనుకుంది చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సౌత్ నుంచి వీళ్ళల్లో ఎవరో ఒకరిని తీసుకోవాలని చెప్పేసి బీజేపీ కూడా భావిస్తుంది. నిజంగా సౌత్ నుంచి వీళ్ళల్లో ఎవరినైనా సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుందా లేదా, వీళ్ళల్లో ఎవరు జాతీయ అధ్యక్ష పదవిని అధిరోహిస్తే బాగుంటుంది, నిజంగానే డీలిమిటేషన్ కానీ జమిలీ కానీ వీటన్నిటికీ చాలా సౌలభ్యం బీజేపీకి ఉండే అవకాశం ఉందా వీళ్ళలో ఎవరైనా అయితే అనేది కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కింద కమెంట్ రూపంలో తెలియజేయండి.